ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాటాను విక్రయించనుంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం దీనిపై వేగంగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వార్త నేపథ్యంలో ట్రేడింగ్ సెషన్లో ఎల్ఐసి షేర్ ధర 2% పైగా పడిపోయింది. కేంద్రానికి ప్రస్తుతం ఎల్ఐసిలో 96.5% వాటా ఉంది. 2022 మే నెలలో ఐపీఓలో భాగంగా కేంద్రం 3.5% వాటాను విక్రయించింది. ఒక్కో షేర్కు ధరల శ్రేణి 902 నుండి 949 రూపాయలుగా నిర్ణయించారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు 21,000 కోట్లు సమకూరనున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎల్ఐసిలో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో తదుపరి వాటా విక్రయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ట్రేడింగ్ సెషన్లో ఎల్ఐసి షేర్ ధర 2% పైగా తగ్గింది. కిందటి సెషన్లో 946 రూపాయల వద్ద స్థిరపడగా గురువారం రోజు 937 వద్ద ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో 2.5% పైగా నష్టంతో 921 రూపాయల వద్ద కనిష్టానికి తాకింది. చివరకు 2.02% నష్టంతో 926.9 వద్ద ముగిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఓఎఫ్ఎస్ ద్వారా వాటాలను విక్రయించబోతుందని వార్తలు రావడంతోనే షేర్ ధర పడిపోయింది. గత 6 నెలల్లో ఎల్ఐసి షేర్ 10% పెరిగింది. అయితే గత సంవత్సర వ్యవధిలో దాదాపు 11% తగ్గింది. సెబీ నిబంధనల ప్రకారం 2027 మార్చి 16 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 10% పెంచాలి. ఇందులో భాగంగా కేంద్రం మరో 6.5% వాటాను విక్రయించాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్ఐసి మార్కెట్ విలువ దాదాపు 6 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం 1% వాటాను విక్రయించినా ప్రభుత్వానికి 6,000 కోట్లు సమకూర్చవచ్చని నివేదిక పేర్కొంది. తదుపరి 2 సంవత్సరాలలో అనేక దశలలో 6.5% వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. దీనివల్ల సెబీ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ అవసరాలను తీర్చడం, షేర్ విక్రయాలను సులభతరం చేయడం జరుగుతుంది.